బెడ్ నెంబర్ 12లో ఉన్న పేషెంట్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, డిశ్చార్జ్ చేసేయచ్చు. ఓకే, చూడండి, మీ భార్య కడుపులో ట్విన్స్ అడ్డం తిరిగారు. ఇట్ విల్ లీడ్ టు ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇంబాలిజం. ముగ్గురిని ప్రాణాలతో చూడడం అసంభవం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. డాక్టర్, అంత దూరం తీసుకుపోవడం వల్ల ప్రాణ ప్రమాదం ఏర్పడేటట్టుంది. ప్లీజ్ ట్రై టు డూ సంథింగ్. ఐఎమ్ సారీ అండి. నేను మీకు హెల్ప్ చేయాలనే ట్రై చేస్తున్నాను. నేను ముందే చెప్పాను కదా, ఈ ఆపరేషన్ చాలా కష్టం. ఈ ఆపరేషన్ చేయడానికి కావలసిన డాక్టర్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ మా హాస్పిటల్లో లేవు. మీరు వెంటనే పేషెంట్ని తీసుకుని సిటీకి వెళ్ళి ఆపరేషన్ చేయించండి. డాక్టర్, ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ ఐ టేక్ అప్ దిస్ ఆపరేషన్ విత్ యువర్ పర్మిషన్? కిరణ్, నీకు ఇక్కడ సిచ్యువేషన్ అర్థమవుతుంది కదా. నేను ఇలాంటి కేసే ఇంతకు ముందు చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నాను. కానీ ఇది చాలా రిస్క్ తీసుకుంటున్నావు. డాక్టర్, I know that amniotic fluid embolism is very serious. But at the same time, if you don't perform the operation, it's dangerous. And we have to perform this operation within minutes, not in hours. I know you are aware of this. By the time they reach to City Hospital, it'll be too late. None of them can be saved. So please permit me. I'll handle this. నువ్వు ఎంత చెప్పినా వినడం లేదు. ఒకవేళ జరగరాంది ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్? నువ్వు, నేను, మన హాస్పిటల్ మొత్తం రెస్పాన్సిబుల్లే కదా. ఓకే కిరణ్, షీఈస్ డాక్టర్ కిరణ్ మై. నమస్కారం డాక్టర్. గైనకాలజిస్ట్, ఎయిమ్స్ టాపర్ కూడా. ఆవిడ ఆపరేషన్ చేస్తానంటున్నారు కదా, చేయించుకోండి. డాక్టర్, పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. బీపీ రేస్ అవుతుంది, ఫెటల్ హార్ట్ డ్రాప్ అవుతుంది. డాక్టర్, ఐమ్ సారీ, ఐ కాంట్ వెయిట్ ఎనీ మోర్. ఐమ్ టేకింగ్ అప్ దిస్ ఆపరేషన్. రండి. బీపీ రైజ్ అవుతుంది, కంట్రోల్ చేయండి. చెక్ డాక్టర్. స్కాల్పెల్ ఇవ్వండి. గివ్ ఫండల్ ప్రెషర్. సర్జరీ సక్సెస్ఫుల్. ఇంకొక ఆడపిల్ల, ఒక మగ పిల్లవాడు. అండ్ మీ వైఫ్ కూడా సేఫ్ గా ఉన్నారు. ఒక 4 hours లో కాన్షియస్ లోకి వస్తారు. మీ మేలు మర్చిపోలేను డాక్టర్. థ్యాంక్ యూ వెరీ హాయ్ మచ్. కిరణ్, యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ డాక్టర్. ప్లీజ్ కమ్. డాక్టర్, మా నాన్నగారు మీతో మాట్లాడతారట. హలో. ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదమ్మా. నువ్వు చాలా రిస్క్ తీసుకుని ఆపరేషన్ చేశావు. ఇట్స్ పార్ట్ ఆఫ్ మై డ్యూటీ సార్. గాడ్ సేవ్డ్ ఎవ్రీవన్. కానీ ఒక్క మాటమ్మా, నీకెప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నాకు ఫోన్ చేయి. థ్యాంక్ యూ సార్. షూర్ విల్ కమ్ ఇన్ టచ్ విత్ యూ ఇఫ్ ఎనీ నీడ్. డాక్టర్ గారు లేరండి. డాక్టర్ గారు లేరా? అదేంటి? రిహానా మేడం పెళ్ళింది కదండి. పెళ్ళా? అవును సార్, ఏదో ప్రాబ్లం అనుకుంటా. రిహానా మేడం ఇల్లు ఎక్కడా? హాయ్ రిహానా, షాదీ ముబారక్. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? డాక్టర్ మీరేనే చెప్పండి, ఏంటి ప్రాబ్లం? ఏంటి మా ప్రాబ్లమ్స్ మీకెందుకు చెప్పాలి? చెప్తే ఏం చేస్తారు? ఇఫ్ యు ఆర్ దాట్ ఇంట్రెస్టెడ్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. రిహానా పెళ్లి కోసం ఉంచిన డబ్బు నగలు పోయాయి. ఎవరో దొంగతనం చేశారు. ఆ డబ్బు నగలు ఎవరు దొంగతనం చేశారో వెతకండి, పట్టుకోండి, పెళ్లి జరిపించండి. అయినా కడుపుతో ఉన్న వాళ్ళని తీసుకొచ్చినంత ఈజీ కాదులేండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఇక్కడ 100కి కాల్ చేసి కంప్లైంట్ చేసింది ఎవరు? కాల్ చేసింది తను కాదు సార్, నేను. మీరా? మరి ఈయనెవరు? ఎమ్మెల్యే కొడుకని రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యే కొడుకు మాత్రమే కాదు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మిస్టర్ సంజీవ్ కుమార్ ఐపీఎస్, హైదరాబాద్ ఓల్డ్ సిటీ క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. అది 2013వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ దినోత్సవాలు జరుపుకుంటున్నారు.
రాజధాని నగరంలో ఆ రోజు ఒక తీవ్రవాది ఒక పాఠశాల విద్యార్థినికి ఒక గిఫ్ట్ ప్యాక్నిచ్చి తన టీచర్కు టీచర్స్ డే సందర్భంగా బహూకరించమన్నాడు. ఆ దుర్మార్గుడు 300 మందికి పైగా ప్రాణాలు బలి తీసుకున్నాడు. రక్తపు మడుగుల్లో పిల్లలు పడిపోయి ఉండగా ఆ తల్లిదండ్రుల ఆర్తనాదాలు అంతా ఇంత కాదు, చెప్పనలవి కానిది. నగరమంతా రెడ్ అలర్ట్ ప్రకటించారు. సార్ ఇది ఎవరి వల్ల జరిగింది, ఎలా జరిగింది అన్నది మేము మొత్తం తెలుసుకున్నాం సార్. ఒక్క 72 hours టైం ఇవ్వండి సార్. వాడిని ఎలాగైనా పట్టుకుని లోపలేస్తాం. షూర్ సార్, ఐల్ డూ మై బెస్ట్. గండిపేట నుంచి చార్మినార్ వెళ్లే రాస్తా సార్. కరెక్ట్గా ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల ఉత్తరాన మన పోలీస్ కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేసాం. ఇక్కడ నుంచి ఏ వెహికల్ అయినా కానీ పాస్ అయిన వెంటనే మనకి 1 minute లోపే సమాచారం వస్తుంది. సరిగ్గా చూడు, ఫ్రేమ్లోకి వచ్చాడా? దొరకకుండా ఎక్కడ పోతా సార్, దొంగన కొడుకు. ఓకే. हिंदुस्तान में हर दिन दिवाली मना रहा है. చెప్పకుండా సడన్ గా వచ్చినాడు. బాస్ ప్రోగ్రామ్ చెప్పకుండా వచ్చాడు అంటే ఏదైనా పెద్ద ప్లాన్ మీదే వచ్చాడని అర్థం. సలాం అలైకుం బాయ్. ఆదాం. సలాం అలైకుం బాయ్. మన పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అల్లా దువా కరేగా. 25 साल से నేను చేస్తున్న ప్రయత్నం ఈసారి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. इंशाअल्लाह. कौन है ये चाय वाला साहब. ఆ రాస్కెల్ కనిపెట్టేసినట్టున్నాడు. యా. ఓ షిట్. సార్ కి ఇన్ఫార్మ్ చేయండి. सर चाय वाला नहीं, ये पुलिस का जासूस है. ఏం జరుగుతోంది అక్కడ? షిట్.